హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. అది కూడా ఈజీగా టేస్టీగా. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మీల్ మేకర్ని ఇలా వాష్ చేసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టుకుందామండి. కాసింత సాల్ట్ వేసి నానబెట్టుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కాసింత దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే కొత్తిమీర, కాసింత కొబ్బరి వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఈ మసాలాను ఇలా 3 స్పూన్స్ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మసాలా మొత్తం ఇలా బాగా ఫ్రై అయినాక ఆయిల్లోనే ఇలా బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవ్వాలండి. అప్పటిదాకా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కాసింత పసుపు వేసి అలాగే తగినంత కారం వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇలా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా 4 టమాటాలు పెద్దటివి తీసుకున్నానండి. వీటిలో 2 టమాటాలను ఇలా పేస్ట్ చేసుకున్నాను. అలాగే 2 టమాటాలను ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటన్నింటినీ ఈ మసాలాలో వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకుందామండి. మసాలా మొత్తం టమాటాలకు పట్టేలాగా ఇలా కలుపుకొని కాసేపు అలానే వదిలేయాలి. ఇప్పుడు వీటిలోకే మీల్ మేకర్ని కూడా ముందుగా మనం నానబెట్టుకొని పెట్టుకున్నాం కదండి, వాటిని కూడా వేసి తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేసి ఇంకొకసారి బాగా కలిపేసి మూతను పెట్టి కాసేపు అలానే వదిలేయాలండి. ఇవి మంచిగా ఉడికిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. నేనైతే ఈరోజు చపాతీలోకి ఇలా సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. టమాటాలు ఎక్కువగా ఉంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.